మేము కిష్టవుడ్డుకు ఒకసారి ర- రకాల పప్పు ఉంటుంది అక్క. ఆహా, రకరకాల పప్పు ఉంటుందా. కిష్టోడ్డుకు రాంపురం అని ఉంది తమ్ముడు, ఇటు ఈ సైడ్ మా దగ్గరలో. ఒక వారం రోజులు అక్కడ పనికి పోయినాం మిరపకాయలకు ఏరటానికి అందరం. అప్పుడు బాగా కరువు వచ్చిందిలే మాకు. బియ్యం అప్పుడు ఆంధ్ర తెలంగాణ అని మొత్తం ఏర్పడకుండా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు బాగా కరువు వచ్చి వానలు లేక తిండి లేక ఏం చేసినామంటే ఊరికే కూర్చొని ఏం చేయాలని అమ్మ పోయినాం మిరపకాయలు పోయినాం. వాళ్ళు డైలీ పప్పు మాకు వాళ్ళ ఇల్లు మొత్తం ఇచ్చిరు తమ్ముడు. ఎందుకని అంత రెడ్డి ఇట్లా మీరు అంత కులం వాళ్ళు వచ్చిర్రు, రెడ్డిస్ వచ్చిర్రు అని. వాళ్ళు రెడ్డిసే. ఆయన పేరు మాధవరెడ్డి, వాళ్ళ ఆమె పేరు లక్ష్మమ్మ, ముగ్గురు కొడుకులు. అయితే వాళ్ళ ఇల్లు ఇచ్చిర్రు మంచిగా. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు మొత్తం వాళ్ళు ఇల్లు ఇచ్చి, వాళ్ళు ఒక్క గది ఉంచుకొని మొత్తం మాకు 10 మంది పోయినాం మా ఊరు నుంచి. 10 మందికి వాళ్ళు ఇల్లు మొత్తం ఇచ్చేసారు. వాళ్ళు డైలీ పప్పు చేసుకునేది తమ్ముడు. డైలీ పప్పు చారు, పప్పు పప్పు దానికి సంబంధించి వేరే కూరలు, మజ్జిగ, ఇట్లా డైలీ పప్పు. పాప ఆమె అయితే దగ్గర దగ్గర 2 కేజీల పప్పు అండి అందరికీ పోసేది.